హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో ముందుకైతే వచ్చానండి. ఏం లేదండి, కాకరకాయ చాలామంది చేదని తినరు కదా. అది కాకరకాయ అనేది తింటే మనిషికి ఒంటికి అయితే మంచిదండి. ఇలా కాకరకాయ పొడి చేసుకొని తినండి. అప్పుడప్పుడు ఎటువంటి పప్పు కానీ ఎటువంటి కూరగాయలు లేకున్నా కూడా పొడి మాత్రమే తిని మంచిగా చేదు లేకుండా అయితే ఉండొచ్చు అనమాట. నేనైతే చేశానండి మా ఛానల్లో. మీరు కూడా చూసి చేసుకుంటారని నేనైతే పెట్టాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు తయారు చేసే విధానం అయితే చూపిస్తానండి. కాకరకాయ పొడి చేసుకోవడానికి ముందుగా అయితే కాకరకాయని ఇలా ఉంటుంది కదండి, ఇది మొత్తము ఇలాంటి కడిగేసుకొని ఈ విధంగా చిన్నగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేసుకొని పక్కన వేసుకున్నాండి. కొంచెం అయితే ఆరవేసాను. నెక్స్ట్ ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేస్తానండి, చూపిస్తాను. చూడండి, కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ అయితే కొంచెం తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అయితే కొంచెం తీసుకొని ఫ్రై చేసుకుంటే అది ఒక 2-3 కూరలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ తీసుకున్నాం అనుకో చేదు కొడుతుంది కదా, ఆ చేదు వేరే కూరలు వేసుకోవడానికి ఈజీ కాదు కాబట్టి కొంచెం అయితే తీసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయితే అవుతుంది. నేనైతే కొంచెం తీసుకుని అయితే ఫ్రై చేసుకుంటానండి. అన్నీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఫ్రై కాదు. కొంచెం తీసుకొని ఫ్రై చేసుకుంటాను. ఈరోజు గణపతి నిమజ్జనం ఉన్నందుకు ఎక్కువ సౌండ్ అయితే వస్తున్నానండి. ఎక్కువ సౌండ్ రాకుండా అయితే చూసుకుంటున్నాను. ఫ్రై అంటే మామూలు ఫ్రై కదండి, ఈ పచ్చిదనం పోయి పొట్టిగా ఎలా అవుతుంది అంటే అలా అవుతుంది. నేనైతే లాస్ట్ చూపిస్తానండి, ఈ ఫ్రై తీసేటప్పుడు చూపిస్తాను. ఈ విధంగా అయితే ఫ్రై అయితే కావాలన్నమాట. చూడండి, ఆయిల్ కూడా కలర్ చూడండి ఏ విధంగా చేంజ్ అయిందో. ఈ విధంగా అయింది కదా, ఇవి మనం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నామండి. తీసేటప్పుడు కొంచెం పచ్చిగా ఉంటుంది, అరకొద్దీ ఒట్టిగా అవుతుంది అనమాట. ఇంకా మిగతావి కూడా వేసుకుంటానండి. వేసుకొని కలుపుకునేది. చూడండి, కాకరకాయ అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నా కదా. ఇంకా ఇప్పుడు కావాల్సిన మసాలా అయితే మనం ఫ్రై చేసుకొని పెట్టుకుందామండి. ఫ్రైకి అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను, అదే ఆయిలే తీసుకున్నాను అనమాట. మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవేయండి. 1 by 1 మనము వేయించుకుందాం. దీంట్లో పల్లీలు వేస్తున్నాను, శనగపప్పు, మినపప్పు, వేసుకొని ఇవైతే వేయించుకుందామండి. తక్కువ మంటతోనే వేయించుకోండి, లేదంటే మొత్తం బ్లాక్ అయిపోతాయి. ధనియాలండి 1 స్పూను, అర స్పూన్ జీలకర్ర, వేసుకొని కలుపుకుందాం. బాగా ఫ్రై కావాలి. అదేవిధంగా ఇప్పుడు కరాపాకు, అదేవిధంగా లాస్ట్ తెల్ల నూనె అండి 2 స్పూన్లు వేసుకొని కలుపుకున్నాము లాస్ట్లో అనమాట. అయితే ఆఫ్ చేస్తానండి. మొత్తం అయితే బాగా ఫ్రై అయినాయి. ఇవన్నీ చల్లార్చినాక మిక్సీలో 1 by 1 మళ్ళీ ఇంకా యాడ్ చేసేట్టు ఉన్నాయండి, అవి యాడ్ చేసి మిక్స్ అయితే పడతానండి. చూడండి, పెద్ద మిక్సీ జార్లో అయితే చల్లారం కదా, ఇదైతే మొత్తం మిక్స్ పట్టుకున్నాము. 1 by 1 ఏదేది యాడ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదైతే మిక్స్ పట్టుకున్నాము.
చూడండి ఇదైతే కొబ్బరికాయ వేసాం కదా, అదేవిధంగా కొంచెం చింతపండు అయితే వేసుకున్నాండి, పులుపు కోసం మంచిగా ఉంటుంది. ఇది వేసి కూడా మళ్ళీ మిక్స్ పట్టుకుందాం. అదేవిధంగా నా దగ్గర అయితే ఇంట్లో కొబ్బరి పొడి ఉందండి, కొబ్బరి పొడి వేస్తున్నాను అనమాట. కొబ్బరి పొడి లేని వాళ్ళు ఒట్టి ఉంటుంది కదా, దానిలో మనము వేరే పల్లీలు అవి వేయించుకున్నాం కదా, ఆ విధంగా వేయించుకోవచ్చు. కొబ్బరి నేనంతా పొడి అయితే వేసుకుంటాను అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంకా నేను కాకరకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కొంచెం గుప్పడు అయితే వేసుకొని అయితే చేసుకున్నామండి. ఎందుకంటే అన్నీ వేసుకుంటే మిక్స్ పట్టడానికి ఈజీ కాదు కాబట్టి కొంచెం వేసుకొని మిక్స్ పట్టుకున్నాం. చూడండి ఈ విధంగా అయితే మిక్స్ అయితే పట్టుకున్నాం కదా. నెక్స్ట్ 10 రెమ్మలు ఎల్లిపాయలు అయితే వేస్తున్నాండి, వేసి ఇవి కూడా మళ్ళీ మిక్స్ అయితే పట్టుకున్నామండి. చూడండి అన్ని మిక్స్ పెట్టినాక పొడి అయితే ఈ విధంగా తయారైంది. ఇదంతా ఆరబెట్టాలండి, ఆరబెట్టినాక పొడిగా అవుతుంది. అప్పుడు మనము డబ్బాలో వేసుకొని నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఇదండి కాకరకాయ పొడి అనేది. ఇది కొంచెం అన్నం వేసుకొని మీకు చూపిస్తానండి, ఏ విధంగా రుచి అనేది చూపిస్తాను. చూడండి అన్నం తీసుకున్నాం, కాకరకాయ పొడి కలిపితే కొంచెం ఎక్కువనే తీసుకొని కలుపుకుందాం అండి. సూపర్ అండి. కొంచెం ఉప్పు అయితే మర్చిపోయినా, ఉప్పు అయితే యాడ్ చేస్తాను. లాస్ట్లో ఉప్పు వేసి అయితే కలుపుతున్నాండి. ఎటువంటి చేదు లేకుండా అయితే సూపర్ వచ్చిందండి. మీరు కూడా చేసుకుని ఇంట్లో. ఉప్పు ఒకటే కొంచెం ప్రాబ్లం ఉందా, వేసిన సూపర్ ఉందండి. ఇంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. నెయ్యి అదే అండి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మేము ముందుంటాము.